భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. భారత కుటుంబాల వద్ద ఆభరణాలు, ఇతర రూపాల్లో 22,000 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని అంచనా. స్వర్ణ ఆభరణాలు, నాణాలు, కడ్డీల తయారీ కోసం గడచిన 26 ఏళ్లలో మన దేశం దిగుమతి చేసుకున్న బంగారానికి సమానమిది. పసిడి దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు దేశీయ కుటుంబాల వద్ద నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని పునర్వినియోగంలోకి తెచ్చేందుకు ఈసారి బడ్జెట్లో గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి బులియన్ వర్తక సంఘాలు లేఖ రాశాయి. ఇందుకోసం గోల్డ్ డిపాజిట్ల కాలపరిమితిపై మరింత వెసులుబాటుతో పాటు అధిక వడ్డీని ఆఫర్ చేయడం సహా 500 గ్రాముల వరకు బంగారం డిపాజిట్పై ఎలాంటి పన్ను దర్యాప్తు ఉండదన్న హామీ ఇవ్వాలని వర్తక సంఘాలు సూచించాయి. అలాగే దీర్ఘకాలిక జీఎంఎస్ డిపాజిట్లపై పసిడి రుణాలందించేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ గుర్తింపు కలిగిన జ్యువెలర్లు సైతం జీఎంఎస్లో పాల్గొనేందుకు వీలుగా పథకంలో మార్పులు చేయాలన్నారు. ఆభరణ విక్రయ కంపెనీలైతే నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని నగదీకరించుకునేలా కస్టమర్లకు నచ్చజెప్పగలవన్నారు. ఏటా దేశంలో 800 నుంచి 850 టన్నుల వరకు బంగారం దిగుమతి అవుతోంది. విలువ పరంగా చూస్తే 2023లో భారత్ $4,260 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా 2024 నవంబర్తో ముగిసిన 11 నెలల్లోనే 4,700 కోట్ల పసిడి దేశంలోకి దిగుమతైంది. గత ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. విదేశాల నుంచి పసిడి ప్రవాహం పెరిగితే దిగుమతుల వ్యయం కూడా పెరిగి కరెంటు ఖాతా లోటు నియంత్రణల లక్ష్యాలను మించిపోయే ప్రమాదం ఉంది. కాగా ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 80,550కి చేరింది. కుటుంబాలు, సంస్థలు, దేవాలయాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్ 5న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కస్టమర్లు ముడి బంగారం అంటే నాణాలు, కడ్డీలు, రాళ్లు లేదా ఇతరాలు లేని ఆభరణాలను బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయవచ్చు. కనీసం 10 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్ 3 కాల పరిమితులతో కూడిన డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. మధ్యకాలిక అంటే 5 నుంచి 7 ఏళ్లు డిపాజిట్పై వడ్డీని నిర్ణయించేందుకు సంబంధిత బ్యాంకుకి అధికారం కల్పించారు. అయితే విధానపరమైన సమస్యలతో పాటు నమ్మకం లోపించడం కారణంగా కస్టమర్ల నుంచి ఈ పథకానికి ఆశించిన స్పందన లభించలేదు. 2024 మార్చి నాటికే జీఎంఎస్ పథకం కింద కేవలం 30.15 టన్నుల బంగారం మాత్రమే డిపాజిట్ అయింది.